వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో మసాలా చిక్కుడుగాయ కర్రీని చూపిస్తున్నాను. ఇది రైస్లోకి చపాతీలోకి అదిరిపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ముందుగా పెద్ద చిక్కుడుకాయలు తీసుకొని నారంతా తీసేసి ఇలా ఒలిచిపెట్టుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని 3 విజిల్స్ పెట్టుకుంటే చిక్కుడుకాయలు ఉడికిపోతాయి. తర్వాత ఒక ప్యాన్లో 2 స్పూన్స్ పల్లీలు వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇవి దోరగా వేయించుకున్నాక ఇందులో 1 స్పూన్ ధనియాలు, కొన్ని మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, వీటినన్నిటిని మాడిపోకుండా దోరగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే ఎండు కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని అందులోనే కొద్దిగా చింతపండు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా వేసి ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ మసాలా వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఈ ఆనియన్ ముక్కలను దోరగా వేయించుకోవాలి. ఆనియన్ ముక్కలు దోరగా వేగిన తర్వాత ఇందులో 3 టమోటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి మెత్తబడేంత వరకు వేయించుకోండి. టమోటాలు బాగా మెత్తపడి ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పోసుకోండి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ మసాలాను ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలి. ఈ మసాలా పేస్ట్ను నూనెలో కాసేపు మగ్గించుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయ, అందులో ఉన్న వాటర్ అంతని యాడ్ చేసుకోండి. మీకు ఉప్పు, కారం సరిపోకపోతే చూసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. మీ కన్సిస్టెన్సీకి తగినట్టు కొన్ని వాటర్ పోసుకోండి. నేనైతే ఇంకో చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ చిక్కుడుకాయలను, మసాలాలను మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోండి. మా రాయలసీమలో పులుసు కర్రీలు ఇలానే చేస్తారండి. ఏ కర్రీ అయినా కూడా. చూడండి, నాకు ఈ గ్రేవీ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రైసు, చపాతీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.